నమస్తే, వెల్కమ్ టు మీరా టీవీ ప్లస్. గత 19 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో మనం మాటల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీల దగ్గర నుంచి ఇటు గ్యారంటీల వరకు కూడా ఒక్కటి అమలైనటువంటి పరిస్థితి కనిపించలేదు. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కీలక నేతలకి సంబంధించి కొంతమంది వేధింపులతోటి చాలామంది అమాయకులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటు ములుగు నియోజకవర్గానికి సంబంధించి అయితే మొత్తంగా రైతుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా గోసపడుతున్నారే తప్ప ఎక్కడ కూడా ఏ మూలాన ఇది మంచి జరిగింది అని చెప్పిన మాటటువంటి సందర్భం కూడా లేదు. రైట్, ఈరోజు చుక్కా రమేష్ ఆత్మహత్య ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర నుంచి అటు గ్రామవాసులు కూడా నిరసన వ్యక్తం చేశారు. సరే, మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ములుగు కంటెస్టెడ్ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ అండ్ అలాగే తను కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా ములుగు కాన్స్టిట్యున్సీ నుంచి. తను అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగుంది. రైట్ అక్క, చెప్పండి అసలు అంటే ఏం జరుగుతుంది ములుగు కాన్స్టిట్యున్సీలో? అంటే ఆత్మహత్యలకు పాల్పడాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇటు ప్రజలు కూడా ప్రజలని కాంగ్రెస్ నాయకులు చాలా వేధిస్తున్నారు. కొన్ని గ్రామాలలో అనర్హులకి కూడా అరకొరగా పేదవాళ్ళకి ఇచ్చి, అనర్హులకి ఇచ్చి, కొంతమందికి స్లాబ్ ఉన్న ఇల్లుల వాళ్ళకే ఆల్రెడీ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుల్లో కూడా శాంక్షన్ ఇచ్చేసరికి ఉడుకు రక్తం ఉన్నటువంటి యంగ్ ఏజ్ పిల్లలు, పార్టీలకు సంబంధం లేదు వాళ్ళ ఊరి గ్రామ దాంట్లో ఎవరైనా కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. మామూలుగా ఈ తెలంగాణ గడ్డ అంటే అందరూ కూడా ప్రశ్నించే తత్వం మనలో ఎక్కువ ఉంటుంది. అలాంటిది ములుగు, ఉమ్మడి ఓరుగల్లు, ములుగు అని అంటే సమ్మక్క సారలమ్మ వారసులుగా ఉంటారు కాబట్టి ప్రశ్నిస్తారు. ఆ పిల్లవాడు గ్రూప్లో ప్రశ్నించాడు. ఎవరైతే చుక్కా రమేష్ అనే యువకుడు ఉన్నాడో, చాలా నిండు జీవితం అనేది ఇంకా చాలా భవిష్యత్తు ఉండేటువంటి పిల్లవాడు, అనర్హులకు ఎందుకు ఇచ్చారు, అర్హున్నైనటువంటి నాకెందుకు ఇవ్వలేదు, నాకు అమ్మా నాన్న లేరు, నేను అర్హుణ్ణి, నాకెందుకు ఇల్లు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన అడిగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు దాడి చేయడం, వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఫోన్లు చేసి ఈ పిల్లవాడి మీదకి పంపించడం, కానిస్టేబుల్స్ పిలవడం, అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ కూడా ఫోన్ చేసి పిలవడం, ఇట్లాంటి రకరకాలు. ఈ పిల్లవాడు వెళ్ళడం, వాళ్ళు ఫోన్ లాక్కోవటం, ఈ పిల్లవాడిని రకరకాల ఇబ్బంది పెట్టడం, పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు వెళ్ళి బెదిరియడం. ఎవరో పెద్ద కాంగ్రెస్ నాయకుడి నుంచి ఆ పిల్లవాడికి ఫోన్ వచ్చింది, ఆ పిల్లవాడిని బాగా బెదిరించారు అని చెప్పేసి అని అన్నారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా, ఆ పిల్లోడు కూడా చలవై సమాచారాలు అనే గ్రూప్లో టోటల్గా నాకు పలానా వాళ్ళ థ్రెట్ ఉంది, నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, నేను మన ఊరిని కాదని వలస వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేసింది, కానీ మన ఊరికి ఏం చేసింది సీతక్క అని చెప్పేసి ప్రశ్నించినటువంటి తరుణంలో ఈ పిల్లవాడి మీద దాడులు మొదలైపోయినాయి. ఇంకా రకరకాలు సీతక్కని ప్రశ్నించినందుకే దాడి చేసి ఆత్మహత్యకు పాల్పడేలాగా చేశారు. అవును, చేయడం వల్ల ఆ పిల్లవాడు ఆయన ఇన్ని రోజులుగా కొట్లాడినటువంటి పిల్లవాడు సడన్గా రాత్రి పోలీసులు బెదిరించగానే ఎందుకు చనిపోయేంత పిరికివాడైపోయాడు. అతని చావులో ఏదో అయితే దాగి ఉంది. అతను నిజంగా ఉరివేసుకున్నాడా లేదా అనేది మనకి తెలియదు. కానీ అతని ఫోన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపితే ఖచ్చితమైన నిజాలు తెలుస్తాయని అనేది నా ఉద్దేశం. కానీ అతని ఫోన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందా లేదా అనేది పోలీసులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మరి వారు తీసుకున్నారా లేదా అనేది కూడా ఏది ప్రకటించలేదు. ఆ పిల్లవాడు సాయంత్రం పూట మద్యం మత్తులో ఉన్నాడు అని చెప్పేసి మాత్రం ఒక డిఎస్పీ గారు ఒక ప్రకటన అయితే చేసి చెప్పారు. నిజంగా మన పిల్లలకి అలా జరిగితే మనం ఊరుకుంటామా? ఇది భమనకాండ. అంటే ఇది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ఇది పీక్ స్టేజ్ లోకి వచ్చినటువంటి లేనటువంటి వ్యక్తి ఈ అబ్బాయి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగాడో తనెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా? అసలు తనెళ్ళి కంప్లైంట్ అంటే తన గ్రూప్ లో పెట్టాడు. ఇప్పుడు అండగా ఉండాల్సిన పోలీసులే. అమ్మమ్మ దగ్గరే పెరిగాడు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఏమైనా పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం వాళ్ళ అమ్మమ్మ నుండి గ్రామస్తులు, నా కొడుకు ఇట్లా చనిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్, పిల్లవాడి ఫ్రెండ్స్ యాక్టివ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ పిల్లోడిని పట్టుకొని ఈ పిల్లవాడు గ్రూప్లలో పెట్టింది అదంతా చూసి ఊర్లలో ఉన్న వాళ్ళు కాబట్టి అసలు మనం నార్మల్గా తీసుకెళ్ళి చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి చల్వాయి గ్రామంలో రోడ్డు మీద పెట్టి ధర్నా చేశారు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు.
వాళ్ళకి మా పార్టీ కూడా అండగా ఉండే, లోకల్ పార్టీ కూడా వెళ్ళింది వాళ్ళతో పాటుగా అండగా ఉండి అక్కడ ధర్నా చేశారు. ఆ ఊరి గ్రామస్తులు, మహిళలు, అట్లనే యువకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ధర్నా చేస్తే అప్పుడు కాంగ్రెస్ నాయకుల మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అది కూడా వాళ్ళు అప్పుడు పేర్లు చెప్పారు. దాని తర్వాత పోస్ట్ మార్టంకి ములుగు తీసుకొచ్చారు. ఆ నుంచి తీసుకురావడం, నన్ను ఆ పిల్లవాడిని నేను శవాన్ని చూస్తా, కనీసం చూడడానికి నేను వెళ్తా అంటే నేను ఒక గిరిజన బిడ్డను, ఆదివాసిని, అందులోను మహిళను. నన్ను ఏటూరు నాగారంలోనే అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. వాస్తవానికి ఎవరిని అరెస్ట్ చేస్తారండి? పిల్లవాడి చావుకు కారణమైనటువంటి వాళ్ళని, ఆ అఘాయిత్యానికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే బెదిరించారో, అటు పోలీస్ శాఖ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మేము కనీసం చివరి చూపు చూడడానికి వెళ్ళడానికి కూడా మాకు అనుమతి లేకుండా ఫ్యూనరల్స్ అయిపోయేదాకా కూడా వదిలిపెట్టలేదు. అసలు ఎందుకు? నేనేమన్నా తప్పు చేసినా? నేనేమన్నా దేశద్రోహినా? ఎందుకు నన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నేను వస్తే ఏమయ్యేది? నేను చూస్తే ఏమయ్యేది? అంటే వాస్తవంగా చెప్పండి, అసలు ములుగు కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇల్లు నిజంగానే ఎంత మేరకు అందాయి? మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఒకానొక ప్రెస్ మీట్లో, ఒక సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడతాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అప్పు ఇవ్వట్లేదు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయి దొంగలాగా చూస్తున్నారు నన్ను, మన రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇవే అని చెప్పేసి మాట్లాడినటువంటి తరుణంలో ఈరోజు మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండ్రు. బేస్మెంట్ లెవెల్ కడితే 1,00,000 రూపాయలు ఇస్తారు, దాని మించి వెళ్ళి పైనుంచి కడితే 1,00,000 రూపాయలు ఇస్తారు. అసలు బేస్మెంట్ లెవెల్ కట్టే అంత ప్రజలకి డబ్బు ఉందా? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రినే నమ్మట్లేదు అప్పియడానికి. మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఎవరు నమ్ముతారండి అప్పియడానికి? ఎక్కడి నుంచి వస్తే ఆ 1,00,000 రూపాయలు వాళ్ళ దగ్గరికి? ఎట్లా కడతారు వాళ్ళు? ఆలోచించాల్సిన విషయమే కదా. కొంతమంది ఏమో మహిళా గ్రూపులలో అందరూ మహిళా గ్రూపులలో ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు మహిళా గ్రూపులలో ఉన్నారు కదా. మహిళా గ్రూపులలో లోను 1,00,000 రూపాయలు శాంక్షన్ ఇస్తారట. అంటే ఒక మహిళా గ్రూపులో 10 మంది ఉంటే 10 మందికి 10 లక్షలు శాంక్షన్ చేస్తే ఓకే. 10 మంది ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తే 10 మంది పంచుకుంటే 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఆ 10,000 రూపాయలతోనే బేస్మెంట్ లెవెల్ ఇల్లు కడతారా? వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే. మిగిలిన సభ్యులంతా కూడా ఒప్పుకోవాలి కదా. అంటే ఇది సక్సెస్ అయ్యేటువంటి పద్ధతేనా? మీరు ఇచ్చారు, ఏదో పేపర్ ఇచ్చారు, మీరు నిజంగా మీరు కట్టిస్తున్నారా? ఇళ్ళలోకి పంపుతున్నారా? లేదు, అన్నీ కూడా నామ మాత్రమే. వర్కింగ్కి వచ్చేసరికి ఏది ఉండదు, పని చేయదు. అంటే పేపర్లో మేము ఇచ్చినాం. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ పేపర్లో వచ్చిన వాళ్ళందరూ కూడా స్థానిక సంస్థలలో యాక్టివ్గా పనిచేసి ఓట్లు వేయించాలి. అది కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎన్నిక చేసిండ్రు. 99% కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు కానివ్వండి, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముందు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్స్ ఏదైతే 42% ఉందో అది అవ్వకుండా ఈ ఎలక్షన్స్కి వెళ్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ, అంటే బీసీలు కానీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ఎన్నికలలో. బీసీ బిడ్డలందరూ కూడా ఈ రోజు వరకు చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ఎన్నికలలో. రైట్. అయితే ములుగు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఇది మంత్రి నియోజకవర్గం. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి బేసిక్గా సీతక్క అంటేనే సహాయ సహకారాలు ఎక్కువ చేస్తారు, ఆఖరికి పొలాల్లోకి వెళ్ళి నాట్లేస్తారు. అలాగే ప్రజల దగ్గరికి ఎక్కడైనా సరే వర్షాకాలం ఉన్నప్పుడు వాళ్ళకి గిరిజన రైతులకి ఎవరైతే ఉంటారో గిరిజనులు ఆదివాసులకు కూడా దుప్పట్లు అవి పట్టుకొని వెళ్ళి సాయం చేస్తారు అన్న మంచి పేరు ఉంది. అసలు వాస్తవంగా చెప్పండి, నిజంగా తను అలా చేస్తారు? వాస్తవానికి నేను చూసినంత వరకు అయితే రీల్స్లోనైతే చూసాను. మీరు కూడా గిరిజన బిడ్డ అని మీరు చెప్పారు. అవును, నేను ఆదివాసి బిడ్డను. అవును, కోయ బిడ్డను, ఆదివాసి బిడ్డను. రీల్స్లోనైతే నేను చూశాను. రియాలిటీలో అదైతే ఎంతవరకు సమంజసము అని అనేది, ఇది ములుగు కాన్స్టిట్యున్సీ అని అనేది 170 కిలోమీటర్ల విస్తీర్ణం, అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ ములుగు ప్రజలలో ప్రతి ఒక్క ఇంటికి ఆమె సంక్షేమ, అంటే ఆమె స్వయంగా చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాటిని నేనే చేసిన అని చెప్పుకొని ఇవ్వటం వేరు, ఆమె స్వయంగా చేసినటువంటివి వేరు. స్వచ్ఛంద సంస్థలు అవి ఇవి ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కదా రండి మీరు ఇవ్వండి అని చెప్తే ఇచ్చి వాటికి ఫోటోలు దిగి ఫోజులు పెట్టడం వరకు. కొన్ని వలస గ్రామాలు ఉన్నాయి, వాటికి మాత్రం వెళ్ళి ఇచ్చింది, చేసింది. ఇప్పుడు అందుకే కదా ఈ చుక్క రమేష్ అనే పిల్లగాడు కూడా చల్వాయి గ్రామంలో మనకేం చేసింది,
బయటి దాన్ని వాళ్ళకి ప్రశ్నించారు. చేసింది, బయటి వాళ్ళకి చేసింది కానీ మనకు చేయలేదు కదా అని ప్రశ్నించడం వల్లనే ఆ పిల్లోడి చావదానికి వచ్చింది. ఇది ఒకటే కదా ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు మనకి ఏం సాయం చేసింది అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పడానికి. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఏం చెప్తారు? 421 హామీల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఇచ్చిన డిక్లరేషన్స్ లో ఏది ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు, అలాగే హామీల గురించి ఎక్కడ మాట్లాడడం లేదు, అలాగే 6 గ్యారెంటీలు అయితే మొత్తానికి అటకెక్కిపోయాయి అని చెప్పేసి అని ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు అంటే మీరు ప్రశ్నిస్తున్నారు, పోరాడుతున్నారు. ఏం చెప్తారు? వాస్తవానికి ఇక్కడే ములుగు నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి, రకరకాలుగా అయినాయి. 6 గ్యారెంటీలతో పాటు రకరకాల హామీలు ఇక్కడ కూడా ఇచ్చారు. ఇంటింటికి మహిళలకి 2500 అన్నారు. మా అత్తలకే వస్తున్నాయి కదా, ఇప్పుడు మాకు కూడా వస్తాయన్న ఆశతోనే ఆడబిడ్డలు కూడా ఇచ్చింది. ఇట్లాంటివి ఈరోజు తులం బంగారం అని చెప్పారు, తులం బంగారము లేదు. ఇవ్వాల్సినటువంటి కళ్యాణ లక్ష్మిని కూడా అసలు ఇస్తున్నారా లేదా అన్నట్టు ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. అట్లాంటిది ఈరోజు 6 గ్యారెంటీలు అన్నీ కూడా అటకెక్కినాయి. బస్సు పెట్టి మహిళల మధ్యలో చిచ్చులు పెట్టి లొల్లులు పెట్టి కొట్టుకునేటట్టు ప్రేరేపిస్తున్నారు. అట్లనే ఏవైతే వాళ్ళు చెప్పిండ్రో ఇక్కడ మేము ఇచ్చినటువంటి పోడు భూముల పట్టాలని అవి ఫేక్ పట్టాలని చెప్పేసి ప్రచారం చేసింది. మరి ఫేక్ ఫేక్ పట్టాలు అయితే నువ్వు ఇవ్వాలి, రియల్ పట్టాలు ఇవ్వాలి కదా. మళ్ళీ ఆ పట్టాలకి కూడా గిరిజనులు దున్నుకుంటా ఉంటే ఫారెస్ట్ వాళ్ళ అధికారులను పంపించి ఆపడం. మొన్న చూశారు శంకరాజపల్లి ఆ ప్రాంతంలో వాళ్ళకి వరద వచ్చి కొట్టుకపోయి ఇబ్బంది పడితే మేము మిట్ట ప్రాంతానికి వచ్చి ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంటే పోలీసులను ఫారెస్ట్ అధికారులను పంపించి రకరకాల ఇబ్బంది పెట్టారు. వాళ్ళ గోడు వినేంత కూడా పట్టించుకోకుండా కనీసం వెళ్ళి చూసింది కూడా లేదు. ఇక్కడ మంత్రి కదా, నువ్వు దుప్పట్లు పంచినావు, రకరకాల సేవ చేసినావు, ఇక్కడ గిరిజనుల కోసము పట్టుకొని ఉన్నా అని చెప్పేసి మాట్లాడినావు. మనం ఎందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎందుకు పరామర్శించలే? పోనీ ఇక్కడ గ్రామ సభలు జరిగినాయి, ములుగు నియోజకవర్గంలోనే చాలా గ్రామ సభలు జరిగినాయి, ప్రభుత్వం పెట్టింది. ఒక్క గ్రామ సభలో పాల్గొన్నదా మంత్రి? అయ్యాల నేను ఇది చేసిన మా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్చుకోలేక, నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక అని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు ప్రజలకు దూరం అవుతున్నావు? మరి నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? సమస్య ఉన్న చోటుకి ఎందుకు? అవన్నీ స్టంట్సేనా లేకపోతే రియాలిటీ? స్టంట్సే, కేవలం నటించింది. మేము వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తిండి అవన్నీ పెట్టి మేము అదంతా చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేయట్లేదు. మేము ఇచ్చినవే తను ఇచ్చినట్టు ఫోజులు పెట్టేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటికే దగ్గరికి వెళ్ళి ఫోజులు పెట్టి అసలు మళ్ళీ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్తుంది. అన్ని పునరావాస కేంద్రాలలో ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే వరదలు వచ్చినాయి ఆ ప్రాంతాలని ఇప్పటికి మొన్న శనగకుంటలో 30 అంటే అంతకుముందు 30 ఇండ్లు కాలిపోతే మొన్న 20 ఇల్లులు ఇచ్చింది. అదే ఆమె సొంత గ్రామంలో 100 పెట్టుకున్నది. ప్రత్యర్థి గ్రామం అయినటువంటి నా గ్రామంలో 49 ఇల్లులు పెట్టింది. అంటే నీ రాజకీయ అవకాశాల కోసం నువ్వేమైనా చేస్తావు, కానీ నిజంగా లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి అవసరం ఉందో, ఇల్లులు కాలిపోయిన చోట ఇల్లులు అవసరం ఉంటాయి. బందాల కానీ శనగకుంట ప్రాంతాలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎక్కడైతే వరదలు వచ్చి కొట్టుకపోయినాయో ఆ ఇల్లులు మొత్తం సామాన్లతో పాటు చిన్న గింజ కూడా లేకుండా మొత్తం కొట్టుకపోయినటువంటి వాళ్ళకి ఇల్లులు అవసరం ఉన్నాయి. అక్కడ పెట్టకుండా ఈమెకు రాజకీయంగా అవసరం ఉండే చోట మాత్రమే ఆమె ప్రయోగిస్తున్నాడు. రైట్. పోడు భూముల విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా అసలు అందుతుందని అంటే లేదండి. పోడు భూములలో ఎటువంటి రైతు భరోసా అందట్లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని పళ్ళ తోటలు పెట్టుకోండి అని అంటే మళ్ళీ అడవులను పెంచడం కోసం పళ్ళ తోటలు పెట్టుకోమని వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం వేసుకుంటారు, రైతులు ఏం వేసుకుంటారో వాళ్ళకి ఆ విధంగా సహకరించాలి. అట్లా కాకుండా వీళ్ళకి నచ్చింది మాత్రమే వాళ్ళు పెట్టేలాగా అది చేస్తున్నారు. బోర్లు అని చెప్పిండ్రు 3 ఫేజ్ కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గిరిజన రైతులకు ఇచ్చాము. బోర్లు వేయించకుండా ఏం చేస్తారంటే 10 సార్లు ఫారెస్ట్ ఆఫీస్కి ఇటు తిరగాలి. ఈ భూమి అయినదే అని నిరూపించుకోవడానికి అటు ఎంఆర్ఓ సహకరించరు, ఇటు ఫారెస్ట్ ఆఫీసర్ సహకరించరు, ఎవరు సహకరించరు. కేవలం మాటలు మాత్రమే. చేతలకు వచ్చేసరికి మాత్రము అంతకుముందు తెలంగాణ రాకముందుకు మనం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు అయితే చెప్పులది అరిగేదాకా తిరిగేదో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా అట్లనే ఉంది. రైట్. అయితే ఈ రోజు ప్రత్యేకంగా అరెస్ట్ చేసి మిమ్మల్ని ఒక ఆడబిడ్డ అయ్యుండి కూడా ఇంతసేపు పోలీస్ స్టేషన్లో పెట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నిజంగా అండి చాలా బాధాకరం. తెలంగాణలో అది కూడా ములుగు లాంటి ప్రాంతంలో ఈ విధంగా జరగడం, అది కూడా ఒక గిరిజన బిడ్డని ఇంతసేపు పోలీస్ స్టేషన్, ఆదివాసీ మహిళను ఇంతసేపు పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది చాలా బాధాకరము. ఎంత బాధాకరం అని అంటే అసలు
చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, చేయాల్సిన పనులు చేయకుండా, మహిళనైనటువంటి నా మీద ఇంత క్రూరత్వంగా ప్రవర్తించడం అనేది మంత్రి సీతమ్మకి ఆమెకే చెల్లుతుంది, ఇంకెవరికి చెల్లదు. అంటే ప్రోటోకాల్ ప్రకారం ఈ రోజు అసలు ఎలాంటి ధర్నాలు నిర్వహించొద్దని పోలీసు వాళ్ళు మీకు ముందే చెప్పడం జరిగిందంట కదా? నిన్న మేము 7వ తారీఖున సభ చేసుకుంటామని చెప్పేసి మేము ముందే ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత రోజు పర్మిషన్ కోసం అని చెప్పేసి మేము ఎస్పీ గారి ఆఫీస్కి, డిఎస్పీ గారి ఆఫీస్కి మా లీడర్స్ని నాయకులను పంపించడం జరిగింది. పంపించినటువంటి తరుణంలో పంపించినటువంటి గంటకే సిటీ పోలీస్ యాక్ట్ ములుగులో అమల్లో ఉంటుంది 4వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అని చెప్పేసి ఎస్పీ శబరీష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో ఈ యాక్ట్ ఎవరి కోసం పెట్టిరని అనుకోవాలి? అంటే ప్రశ్నించకూడదు. ములుగులో ధనసరి అనసూయ మంత్రి మీద ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నించే గొంతుకులను ఇట్లా నియంతృత్వ పాలన ద్వారా నొక్కి పట్టేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా అట్లనే రకరకాలుగా ఇది చేస్తుంది. ఇక్కడ ఎవ్వరు ప్రశ్నించొద్దు. ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు, ప్రశ్నిస్తే చుక్కా రమేష్కి ఎదురైనటువంటి సమస్యలు, మా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఫోన్లు చేసి అశోక్ అన్న మాట్లాడతాడట అని చెప్పేసి ఆమె దొంగ సర్టిఫికెట్ల అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయనతోని ఫోన్లు చేపించి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోని బెదిరిస్తుంది, వీళ్ళను మా పార్టీ కార్యకర్తలను బెదిరిస్తూ ఉంటుంది. అంతెందుకమ్మా, ఈరోజు నేను ఒక కార్యకర్త, నా కార్యకర్త ఇంట్లో ఉన్నా, నా కార్యకర్తకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఆమెకేమొచ్చింది? ఆయన భయపడి ఫోన్ ఎత్తలే. అంటే వాళ్ళు ఎంత నీచానికి దిగజారుతున్నారో ఈ సందర్భాలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలే కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే మట్టి దందా ఎక్కువైపోయింది, ఇసుక దందా ఎక్కువైపోయింది అన్న ఆరోపణలు కూడా నాకు గట్టిగా వినిపిస్తుంది. ఈ రోజు ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము ఇసుక దందాను ఆపినాం, మట్టి దందాను ఆపినాం, రకరకాల ఆపినాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు శివాపూర్లో ఒక పెద్ద ఆయన చనిపోయిండు. చిన్నబోయినపల్లి ఏటూరునగరం మండలం శివాపూర్కు సంబంధించిన గ్రామస్తుడు ఒక పెద్ద ఆయన లారీ గుద్ది చనిపోయిండు. సరే, ఇక్కడ ఏం జరగట్లేదు కదా, మరి లారీలు ఎట్లా తిరుగుతున్నాయి? ఎన్ని లారీలు పోతున్నాయి ములుగు నియోజకవర్గంలో? ఎంతమంది? మీకు మీరే ఒక ఆర్టీఐ వేసి తీసుకోండి. ఈ సంవత్సరన్నర కాలంగా ఎంతమంది ఇసుక లారీలు గుద్ది చనిపోయినరు? నేను అంటున్నా 30కి పైగా ఎక్కువ మంది ఇసుక లారీలు గుద్ది చనిపోయినరని నేను చెప్తున్నా. రైట్. ఇటు వరంగల్ అండ్ ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇంత హైడ్రామా నడుస్తుంటే కూడా మీడియా ఛానల్స్ ఏవి కూడా దీన్ని ఫోకస్ చేయకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మంత్రికి భయపడి ఉండొచ్చు, నేనైతే అట్లనే అనుకుంటున్నా. కొంతమంది ధైర్యం చేసి వాళ్ళు ముందటికి వచ్చిండ్రు. అంటే వాళ్ళ మీద కూడా ఎటువంటి దాడులు జరుగుతున్నాయో చూసిండ్రు కదా మీరు కూడా. ఏబిఎన్ అట్లనే సన్నీ అనే జర్నలిస్ట్ వెంకటాపురము అతని మీద దాడి జరిగింది. అట్లనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి మీద దాడి జరిగింది. ఇప్పుడు ఎవరి ప్రాణమన్నా వాళ్ళకి భయమే ఉంటుంది. ఆ భయంతోనే వీళ్ళని అట్లా ఉంచుతున్నారు అని నేనైతే అనుకుంటున్నా. నిజమేంటిది అని అనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్పితే మనకు అర్థం కాదు. అంటే ఇంకో మాట కూడా, ఇక్కడ సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిన తర్వాత నిన్న ఎవరికి పర్మిషన్ లేదని చెప్పారు. ఈరోజు 500 బైకులతోని కాంగ్రెస్ పార్టీ ర్యాలీ తీస్తుంది. మేము శాంతియుత నిరసన తెలియజేస్తాము. శాంతియుత నిరసన తెలియజేసి మేము కలెక్టర్ గారికి వినతి ఇస్తామంటే మాకు పర్మిషన్ ఇయ్యారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. రైట్. ఫైనల్గా కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే ఈ 19 నెలల పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి సున్నా. అభివృద్ధి అనేది సున్నా అని చెప్తా. ఎందుకు సున్నా అవుద్ది? సున్నానే. ఎలా అవుద్ది సున్నా? మనకి ఎక్కడ కనిపిస్తుంది వాళ్ళు చేసిన పని? ఏం కనిపించలేదు మీకు? అసలు ఎక్కడా లేదు. హామీలు గ్యారంటీల విషయాలు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని మరొక మెట్టు ఎక్కించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఏది మొన్న అందాల పోటీలు కానివ్వండి, లేకపోతే ఈ గద్దర్ అవార్డ్స్తో కానివ్వండి, ఇలాగ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ. ఇప్పుడు రైతు భరోసా పోయినసారి ఎందుకు ఇవ్వలేదు అంటేనేమో మా దగ్గర పైసలు లేవు. టీచర్లు వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుల గురించి వాళ్ళు అడిగితేనేమో పైసలు లేవు. అందాల పోటీకి పైసలు వచ్చినాయా? అవార్డ్స్కి పైసలు వచ్చినాయా? మరి ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలైన మన రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం కష్టపడేటువంటి ఉద్యోగస్తులకు ఇవ్వడానికి నీకు పైసలు ఎందుకు లేవు? వీటికి ఎట్లా పైసలు వచ్చినాయి? అంటే నీ అవసరం ఉంటే నువ్వు నీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని, విలాసాలకు, నీకు రకరకాల ఇష్టమైన వాటికి నువ్వు ఖర్చు పెడతావు. కానీ ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడేటువంటి వాళ్ళకు మాత్రం నువ్వు పైసలు ఇవ్వవు.
ఇదే జరుగుతుంది. అంటే హామీలు గ్యారంటీలు విషయం కూడా పక్కన పెడితే వీళ్ళు ఇది ప్రత్యేకంగా ఇది మేము తెలంగాణలో చేశాము అన్న ఒక్క సందర్భం మీకు ఏమైనా కనిపించిందా కాంగ్రెస్ పార్టీ నుంచి? నాకైతే ఏది ఇది అనిపించలేదు. తెలంగాణ తల్లి మార్పు కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఈ చిహ్నాలు అవి మార్చడం, వాటి మీద మీ స్పందన ఏంటి మరి? ఇప్పుడు మన తల్లిని మన తల్లి కాదని ఎవడో చెప్తే మన తల్లి కాకుండా పోతుందా? అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాగ తెలంగాణ తల్లిలు మిగతాన్ని మార్చుకుంటూ పోతే ఏ విధంగా చూడొచ్చు? మనకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాన్సెల్లి, నేను ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు చిన్నపిల్లని, నేను పెరిగేంత వరకు నేను తెలంగాణ తల్లి ఇంతకుముందు ఎట్లున్నదో అట్లనే చూసిన. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఓ బొమ్మను పెట్టితే తెలంగాణ తల్లి ఈమెనే మీ తల్లి అని చెప్తే నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగినటువంటి తల్లిని చూడాలనా, లేకపోతే ఇవాళ కొత్తగా ఎవరు గీమనే మీ తల్లి అట అని అంటే ఆమెను ఎట్లా నేను స్వీకరిస్తా? తెలంగాణ ప్రజలు ఎవరు ఆమెను స్వీకరించరు, ఎట్లా స్వీకరిస్తారు? ఫైనల్ గా రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన కూడా పక్కన పెడతాం, కాంగ్రెస్ పార్టీ గురించి పక్కన పెడతాం, రేవంత్ రెడ్డి పాలన గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పాలన అబద్ధాల పాలన, అబద్ధాలు, అన్ని బూతులు. మా పిల్లోడు కూడా ఆయన బూతులు చూసి మమ్మీ చిచి రేవంత్ రెడ్డి ఏంది మమ్మీ ఇంత బూతులు మాట్లాడుతున్నాడు అని అంటాడు. పిల్లలు ఇప్పుడు అందరు ఫోన్లు పట్టుకుంటారు, యూట్యూబ్లు చూస్తున్నారు. మమ్మీ ఏంది మమ్మీ ఇంత రోతగా మాట్లాడుతున్నాడు, తీసేయి అని అంటాడు. అంటే పిల్లలే అసహించుకునేంత రోతగా ఆయన పాలన ఉన్నది, ఆయన మాటలు ఉన్నాయి, నోటి శుద్ధి లేదు. కాబట్టి ఆయన మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పిల్లలకు ఒక రాష్ట్ర సీఎం ఆదర్శవంతంగా ఉండాలి తప్పితే పిల్లలు కూడా రోత చిచి అనుకునే విధంగా ఉండొద్దు అని అనేది నా అభిప్రాయం. రైట్, ఇంకొక క్వశ్చన్ వేస్తాను మేడం. రీసెంట్ గా ఆయన మొన్న జరిగినటువంటి కార్గే సభలో ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మాట్లాడాడో ఆయన ఒక మాట అనడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏ ప్రభుత్వం అంటే కేసీఆర్ రైతులకు మంచి చేసిండా లేదా కాంగ్రెస్ పార్టీ రైతులకు మంచి చేసినా చర్చ పెట్టండి మేము సిద్ధం అని చెప్పేసి అని అన్నారు. దానికి ప్రతి సవాల్గా మొన్న కేటీఆర్ గారు కూడా మేము సిద్ధం అని చెప్పేసి అని అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి మేడం? నిజంగా చర్చ పెడితే ఏమవుద్ది? అసలు చర్చకు రాడు అని నేను చెప్తున్నా. రేపు తెలుస్తుందేమో కదా. కంపల్సరీ చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. రేపు చర్చకు రేవంత్ రెడ్డి రాడు, 100% రాడు. ఎందుకంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు, ఆయన దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి రాడు. ప్రజల్నే అడిగితే తెలిసిపోతుంది కదా, కేసీఆర్ మంచి చేసిండా రైతులకు, రేవంత్ రెడ్డి మంచి చేసిండా అని అనేది ప్రజల్ని అడిగితే తెలిసిపోతుంది. 100% రుణమాఫీ అన్నాడు, ఎక్కడైంది రుణమాఫీ? ఏ ఊరికి పోయినా పోనీ ఇప్పుడు మినిస్టర్ సీతం ఉన్నది కదా, మా సొంత ఊరికి పోదాం రుణమాఫీ అయిందేమో, లేకపోతే ప్రత్యర్థినైనటువంటి నా ఊరు ఉంది మా ఊరికి వెళ్దాం రుణమాఫీ 100% అయిందా అని. ఎక్కడైంది రుణమాఫీ? కాలేదు. రైతు భరోసాలు వేశారు. అదే ప్రత్యర్థినటువంటి నా ఊరికి వెళ్దాం, ఆ ఊరికి వెళ్దాం, వెళ్ళినప్పుడు రాళ్ళని రప్పలని ఇసుకనని, మీకు తెలియదేముంది, మా నియోజకవర్గం అనేది గుట్టలు కొండలు కోనలతోనే ఉన్నటువంటి ప్రాంతం. ఇసుక వరదలు బాగా వచ్చినప్పుడు మా పంట పొలాలు మొత్తం పోతాయి. తినడానికి కూడా మేము ఆధారపడేది ఆ పంట పొలాల మీదనే. తినడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. పంట లేనప్పుడు మేము ఎట్లా తింటాం? కూలికి వెళ్తేనే పంట వస్తుంది. మరి ఈ భూమికి కూడా ఇది ఇసుక పోసింది మీకు మీరు వ్యవసాయం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ పొట్టగొడుతున్నారు, గిరిజనుల పొట్టగొడుతున్నారు, అక్కడటువంటి సామాన్య జనాల పొట్టగొడుతున్నారు. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్లా మెచ్చుకుంటారండి? మెచ్చుకోరు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది థ్యాంక్ యూ. బడే నాగజ్యోతి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.